నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఖరీఫ్ సాగుకు ముందే తెనాలి ప్రధాన కాలువలన్నింటినీ పూర్తిగా శుభ్రం చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సోమవారం తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పంట కాలువలో కొనసాగుతున్న పూడికతీత పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తూర్పు, పశ్చిమ, నిజాంపట్నం ప్రధాన కాలువలను నిరంతరం శుభ్రం చేయకపోతే దిగువ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. పట్టణంలో పరిశుభ్రతపై అవగాహన లోపం కారణంగా కొందరు కాలువల్లో వ్యర్థాలు వేయటం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం 2 ఏళ్ల క్రితమే కాలువల పరిశుభ్రత కార్యక్రమాన్ని తన ఆధ్వర్యంలో ప్రారంభించామని తెలిపారు. ప్రస్తుతం మున్సిపల్ ఇరిగేషన్ శాఖల సమన్వయంతో విఎస్ఆర్ కళాశాల నుండి వైకుంఠపురం వరకు 2.7 కిలోమీటర్ల పొడవున తూర్పు కాలువను శుభ్రం చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం నిజాంపట్నం కాలువ పనులను కూడా చేపడతామని వెల్లడించారు. ఈ పనులకు ఇరిగేషన్ శాఖ 37 లక్షలు, మున్సిపాలిటీ నుండి 5 నుండి 6 లక్షలు కేటాయించిందని, జేసీబీలు 10 ట్రాక్టర్లతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త జలహారతి పథకం కింద 80 లక్షలు మంజూరయ్యాయని, చెరువులు, కాలువల మరమ్మత్తు పనులను 15 రోజుల్లో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు. జూలై 1 నాటికి ఖరీఫ్ సాగుకు నీరు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఆలోపు పట్టణంలోని 2 ప్రధాన కాలువలను పూర్తిగా శుభ్రం చేస్తామని చెప్పారు. బ్రిటిష్ కాలం నాటి ఈ కాలువలో ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యర్థాలు వేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దిగువ ప్రాంత ప్రజలు ఇదే నీటిని సాగు, తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నందున ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. త్వరలో ఇంటింటికి తడి, పొడి చెత్త సేకరణ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అమలు చేయనున్నట్లు, అలాగే పట్టణంలోని పురాతన చెట్ల, ప్రమాదకర కొమ్మల తొలగింపు కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తెనాలి నగరంలో ప్రధానంగా 3 కాలువలు, తూర్పు కాలువ, నిజాంపట్నం, అదేవిధంగా వెస్ట్ కెనాల్, 3 కూడా ఎప్పటికప్పుడు మనం మెయింటెనెన్స్ చేసుకోకపోతే దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతాంగానికి అనేక ఇబ్బందులు, అదేవిధంగా పారిశుద్ధ్యం గురించి పూర్తిగా అవగాహన లేక చాలామంది తీసుకొచ్చి వ్యర్థాలన్నీ కూడా ప్రధానమైన కాలువలో వదిలేస్తున్నప్పుడు మున్సిపాలిటీ నుంచి మనం ఈ బాధ్యత తీసుకోవాలని 2 సంవత్సరాల క్రితం ఇదే రోజున మొట్టమొదటిసారి అప్పుడు నేను శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత ఒక కార్యక్రమం మొదలుపెట్టాము. ఈరోజు అందరినీ సమన్వయపరుచుకుంటూ ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ ఇద్దరూ బాధ్యతలు తీసుకుని ముందుగా తూర్పు కాలువ దాదాపు 2.7 కిలోమీటర్లు ఈ చెత్త అంతా తీయడానికి 6 జేసీబీలని పెట్టి దాదాపు ఒక 10 ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని ఇవన్నీ కూడా లిఫ్ట్ చేయడానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం. ఈ రోజు నుంచి సుమారు వారం పడుతుంది మనకి ఈ కాలువ మొత్తం క్లీన్ చేయడానికి. ఎందుకంటే విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి వైకుంఠపురం ఆలయం వరకు ముందు ఈ కాలువ పూర్తి చేసిన తర్వాత దాని తర్వాత నిజాంపట్నం కాలువ కూడా టేకప్ చేస్తాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 37 లక్షల రూపాయలు దీనిపైన ఖర్చు పెట్టబోతున్నారు. మున్సిపాలిటీ నుంచి సుమారు 5 నుంచి 6 లక్షల రూపాయలు ఈ ట్రాక్టర్ల కోసం, వాటి కోసం మనం ఏర్పాటు చేసుకుని, ఇది కాకుండా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే కార్యక్రమం జలహారతి, జలధార ద్వారా ఎక్కడైతే మనకి కెనాల్స్ ఉన్నాయో, వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆధునీకరణ చేయడానికి, మెయింటైన్ చేయడానికి మనకి డబ్బులు వచ్చినాయి. అందులో భాగంగా దాదాపు 80 లక్షల రూపాయలు మనకు కేటాయించారు. కాబట్టి తెనాలి పట్టణంలో ఉన్న అనేక చెరువులు, అదేవిధంగా కాలువల మరమ్మతులు ఇవన్నీ కూడా ఒక 15 రోజుల లోపే మనం పూర్తి చేసుకోవడానికి ఒక కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. జూలై 1వ తారీఖుకి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టు కృష్ణా వెస్టర్న్ డెల్టాలో కాలువ నీళ్లు ఆ రోజున రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఖరీఫ్ మాసానికి పంట తొందరగానే వేసుకునే విధంగా ఒక ప్రయత్నం ఈ సంవత్సరం మా కూటమి ప్రభుత్వం చేయబోతోంది. ఆ కాలువ నీరు మనకు వచ్చే లోపే ఈ 3 కాలువలు కూడా ఈ 2.7 కిలోమీటర్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన దృష్టి సారించి పూర్తిగా దీన్ని ఒక కొత్త మార్పు తీసుకొచ్చే విధంగా 100% ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా నేను పౌరులందరూ కూడా కోరేది, దయచేసి మనకి ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి నిర్మాణం చేసిన ఈ కాలువలు, వ్యర్థాలన్నీ కూడా మనం తీసుకొచ్చి కాలువలు వదిలేస్తే దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతాంగానికి, అదే కాకుండా చాలామంది ఇదే నీరుని తాగునీరు కింద ఉపయోగిస్తారు. సో అటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనందరం కూడా ఒక బాధ్యతతోటి వీడు ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు మనం జాగ్రత్త పడాలి. తడి చెత్త, పొడి చెత్త అది కూడా ఒక కార్యాచరణ ప్రారంభించిపోతాం త్వరలోనే ఇంటింటికి వచ్చి. ఇవన్నీ చేసేది కూడా అంతిమంగా ఏంటంటే మనం తీసుకొచ్చి కాలంలో డంప్ చేయకుండా గార్బేజ్ సెగ్రిగేషన్ చేసి గార్బేజ్ కలెక్షన్ కరెక్ట్గా జరిగితే ఈ స్థాయిలో ప్రతి సంవత్సరం మనం డబ్బులు ఖర్చు పెట్టి ఈ కాలువలు బాగు చేయాల్సిన పరిస్థితి రాకూడదని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇది ఒక పెద్ద
కసరత్తు, ఈ ఎక్సర్సైజ్ చేయాలంటే అన్ని డిపార్ట్మెంట్ని సమయత్తం చేసుకుని మనం ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఈ వర్షాకాలం చూసాం మనం, చాలా పెద్ద వృక్షాలు మన తెనాలిలో పడిపోతూ ఉన్నాయి. సో ముందు బ్రాంచ్ కటింగ్ కూడా చేయాలని కమిషనర్ గారితో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఎంఈ గారు, ఆయన ఎంహెచ్ఓ వీళ్ళు ముగ్గురు కూడా ఒక బాధ్యత తీసుకుని ఈ పెద్ద వృక్షాలు ఎప్పటి నుంచో దాదాపు 3-4 దశాబ్దాల నుంచి ఉన్న ఈ వృక్షాలు వాటికి బ్రాంచ్ కటింగ్ అనేది చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అంబేద్కర్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చి ఉన్నత స్థాయికి ఎదిగిన 3 ప్రముఖులను ఘనంగా సన్మానించారు. ట్రస్ట్ కార్యదర్శి దూబా సందీప్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మిదిలి నాగేశ్వరరావు, నాగార్జున విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందిన బొరదగుంట సతీష్ బాబు, విద్యారంగంలో విశిష్ట సేవలకు డాక్టరేట్ అందుకున్న ఖమ్మం విజయవర్ధన్లను ట్రస్ట్ ప్రతినిధులు సత్కరించారు. ఈ సందర్భంగా బలహీన వర్గాల అభ్యున్నతి, పురోభివృద్ధి అంశాలపై చర్చ జరిగింది. సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకున్న వారిని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొల్లూరు ఎస్ఐ కోటేశ్వరరావు, ట్రస్ట్ ముఖ్య సలహాదారు గుజ్జలముడి కృపాచారి హాజరవుగా బేతాళ భూషణం, మన్నవర ప్రభాకర్, కటవరపు దేవానంద్, కనపత్తి బెన్హర్, దేవరపల్లి భూషణం, అబ్రహం లింకన్ తదితరులు పాల్గొన్నారు. దిగుబడి రావాలంటే ఏం చేయాలి అభినందిస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ శాంతకుమారి గారు అందరూ వచ్చి ఈ సుమన్ దిగాలని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందుకు వీళ్ళందరినీ అభినందన. అంబేద్కర్ సేవా ట్రస్ట్ గత 8 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాల్లో మేము పనిచేస్తున్నాం. మా గౌరవ అధ్యక్షులు అమృతలూరు రాంబాబు గారి ఆధ్వర్యంలో మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బలహీన వర్గాల ప్రజల్లో, మరి ముఖ్యంగా దళితుల్లో ఉన్నత శిఖరాలకు ఎక్కుతున్నటువంటి విద్యలో కానీ మరి ఉన్నత పదవుల్ని పొందేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని అభినందించడం వలన భవిష్యత్ తరాలకి ఇది ఒక మార్గదర్శనం అవుతుంది. భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి వ్యక్తులు మేము కూడా ఆ పొజిషన్కి వెళ్ళాలనేటువంటి ఇన్స్పిరేషన్ కోసం మనల్ని మనం గౌరవించుకోవాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా సన్మానం జరగడానికి కారణం గుంటూరు జిల్లా కోర్టులో ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా గెలవడం దానికి కారణం అని చెప్పి మీ అందరూ తెలియపరుస్తున్నారు. మరి ఏ విధంగా గెలిచానో, గత సంవత్సరం కూడా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయాను. అయినా కూడా పట్టు వదలకుండా ఓటు దగ్గరే జైవి సాధించాలని ఒక గట్టి పట్టుదలతో ఫ్రెండ్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ కాదన్నా కూడా ఈ పదవిని నేను కంపల్సరిగా గెలవాలి. గత 15 సంవత్సరాల నుండి ఈ గుంటూరు కార్పొరేషన్లో ఎస్సీ అతను ఎవరు కూడా అధ్యక్షులుగా గెలవలేదు. అంతకుముందు శాంతకుమార్ చేస్తున్నాడు. 15 సంవత్సరాల తర్వాత నేను ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేసి గుంటూరు కార్పొరేషన్లో అందరి మన్ననలు పొంది అందరి సహాయ సహకారాలతో ఐక్యతతో ఉండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యానర్ మీదే అదే ఒక స్లోగన్తో అందరిని ఐక్యపరిచి ఒక అవకాశం ఇవ్వండి చెప్పని వాళ్ళందరినీ ప్రాధాన్యపడగా నాకు అత్యధిక మెజార్టీ 220 ఓట్ల మెజార్టీ నన్ను గెలిపించారు. ఏమిటి అంటే ఒక పెద్ద కుతంత్రం కూడా జరుగుతూ ఉంది. రిజర్వేషన్ అనేటటువంటిది ఎత్తేయాలి. ఈ రిజర్వేషన్ అనేటటువంటిది మొట్టమొదటి కాలంలో 10 ఏళ్ళు మాత్రమే ఉంది. ఇప్పుడు 77 దాటినా కానీ రిజర్వేషన్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. రిజర్వేషన్ అనేటటువంటిది అంబేద్కర్ మహాశయుడు ఊరికే పెట్టలేదు. అక్కడ అది ప్రారంభించింది కేవలం విద్యా ఉపాధికి మాత్రమే కాదు, అన్టచబిలిటీ. ఈ మాట నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను. అన్టచబిలిటీ అనేటటువంటిది భారతదేశంలో ఏనాడైతే వెళ్ళిపోతుందో ఆనాటి నుంచే ఏ రిజర్వేషన్ లేకుండా నడిపించండి. అంతేకాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈరోజు అంబేద్కర్ ఇంటర్నేషనల్ అనేటటువంటిది ఒక్క చోట మాత్రమే కాదు, 50 రాష్ట్రాలున్న అమెరికా
దేశంలోనే 28 రాష్ట్రాలలో అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఉంది. అంటే 28 రాష్ట్రాల్లో అంబేద్కర్ ఇంటర్నేషనల్ గురించి చెబుతూ అంబేద్కర్ గురించినటువంటి మాట పార్లమెంట్లో కూడా జై భీమ్ అనబడేటటువంటి మాట ఆ రోజు అక్కడ మాట్లాడించడం జరిగింది. అది ఎవరికి గర్వకారణం? అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తి నీకు నాకు ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప స్ఫూర్తి. తెనాలి పట్టణంలోని పురపాలక బాలురోన్నత పాఠశాలలో అడుగు పెడితే అది ఓ సాధారణ పాఠశాల అనిపించదు. కళల ప్రపంచంలోకి ప్రవేశించిన అనుభూతిని కలిగిస్తుంది. పాఠశాల ఆవరణలో ఎత్తైన భరతమాత విగ్రహం, ఇండియా మ్యాప్, గ్లోబ్, జాతీయ నాయకుల ప్రతిమలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. తరగతి గదుల గోడలపై దేశభక్తిని స్ఫూర్తిని నింపే భారీ చిత్రాలు విద్యార్థుల్లో చైతన్యం నింపుతున్నాయి. ఆవరణలో 20 అడుగుల ఎత్తైన భరతమాత విగ్రహంతో పాటు సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, చాచా నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం, గౌతమ బుద్ధుడు తదితర మహనీయుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రకృతి అందాలను ప్రతిబింబించే చిత్రాలు, వివేకానందుని మ్యూరల్, 4 సింహాల శిల్పాలు పాఠశాల సౌందర్యాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ కళా వైభవం వెనుక చిత్రకళ ఉపాధ్యాయుడు టిఆర్ విజయప్రకాష్ కృషి ఉంది. 1991 నుండి తెనాలి మున్సిపల్ పాఠశాలల్లో సేవలందిస్తున్న ఆయన 2012 నుండి ఈ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. తాను పనిచేసిన ప్రతి పాఠశాలను కళాత్మకంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగారు. తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల సహకారంతో బాలురోన్నత పాఠశాలను ఓ కళా ప్రదర్శనశాలగా మార్చగలిగారు. వేలాది మంది విద్యార్థులకు చిత్రకళలో శిక్షణ అందించిన విజయప్రకాష్ పదవీ విరమణకు ముందు విద్యాశాఖకు బహుమతిగా ప్రత్యేక ఆర్ట్ గ్యాలరీని అందించాలని సంకల్పించారు. ప్రస్తుతం సూర్య భగవానుని మ్యూరల్ ఆర్ట్తో పాటు మరికొన్ని శిల్పాల పనులు తుది దశకు చేరుకున్నాయి. పాఠశాల ప్రాంగణంలో కనిపించే ప్రతి చిత్రం, ప్రతి విగ్రహం విద్యార్థులకు స్ఫూర్తిని పంచుతుండగా తెనాలి బాలురోన్నత పాఠశాల కళల ఒడిగా ప్రత్యేక గుర్తింపు పొందుతుంది. నేను మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. నా పేరు విజయప్రకాష్. నేను డ్రాయింగ్ మాస్టర్గా ఇక్కడ 2012లో వచ్చాను. అపాయింట్మెంట్ అయితే కోగండి శివ హై స్కూల్లో 91లో అక్కడ చేరాను. అక్కడ ఒక 13 ఇయర్స్, తర్వాత సెంచురామనాయుడు స్కూల్లో ఒక 13 ఇయర్స్ చేశాను. మొత్తం 35 ఇయర్స్ సర్వీస్ అండి. నా ధ్యేయం ఏంటంటే డ్రాయింగ్ మాస్టర్గా పిల్లల్ని మొబిలైజ్ చేయాలని, ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, ఆర్ట్ అంటే ఏంటి, ఆర్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది తెలియాలి. ఆర్ట్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మన ఆంధ్ర రాష్ట్రంలో ఆర్ట్కు ఆధారం లేదండి. యాక్చువల్గా ఆ ఆధారం లేకపోవటం వల్ల నా వంతు నేను కృషి చేయాలనే ఉద్దేశంతో నేను 3 స్కూల్లో నేను చాలా కష్టపడి పనులు చేశాను. అవన్నీ గౌతమ బుద్ధుడు అంటే నాకు బాగా ఇష్టం. గౌతమ బుద్ధుడు పెయింటింగ్, స్టాట్యూస్ చేశాను. మరి ఇక్కడికి వచ్చేసరికి ఈ స్కూల్లో గ్లోబు, ముఖ్యంగా ఈ గ్లోబు పిల్లలకి అసలు భూమి ఎలా ఉంటుంది, ముందు 5వ తరగతి చదివి హై స్కూల్కు రాగానే, స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే అసలు భూగోళం ఎలా ఉంటుంది, భూమి ఎలా ఉంటుంది అనేది తెలియాలనే ఉద్దేశం, శూన్యంలో భూమి ఎలాడుతూ ఉంది అనేది ఇక్కడ చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ పెడితే సోషల్ టీచర్స్ డెమోకి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఫైబర్తో చేశానండి, చాలా ప్రయాసపడి. దీనికి రిటైర్డ్ హెడ్ మాస్టర్ దానబోయిన కృష్ణ సాయిబాబు గారు స్పాన్సర్ చేశారు. ఎంతో కష్టపడి చేయించాము. దాదాపు ₹1,00,000 దాకా అయింది. వారి సహకారంతో చేశాను. ఇది చేసిన తర్వాత ఇంకా చేయాలని చాలా పెయింటింగ్ చేశాను. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇది నా డ్రీమ్ అండి. ఒక పిల్లవాడు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు మట్టిలో మాణిక్యాలండి. చాలామంది పేద పిల్లలు ఉన్నారు, కానీ బాగా చదివే పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ప్రేరణగా ఇదేంటంటే మట్టిలో మాణిక్యం, మట్టిలో నుంచి ఒక పద్మం, వికసించిన పద్మం పైకి వచ్చి ఆ వికసించిన మట్టిలో పువ్వు ఇలా చదివితే, ఈ బుక్కుని పరిశీలించి చదివితే ఇట్లా వికసిస్తున్న ఈ పూల చెట్టులాగా నీ జీవితం అంతా చెట్టులాగా వికసిస్తుంది అని. పూలు లేవు కదండి, ఎవ్రీడే పూలు వస్తాయి. ఇది విలియం బొగా ట్రీ. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ అండర్గ్రౌండ్ దాకా ఉంది. నేను వెళ్ళినా సరే ఇది మాత్రం శాశ్వతంగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ కాన్సెప్ట్ ఎన్నుకుని ఇలా చేశాను. మా హెచ్ఎం గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. భారతి గారు ఇప్పుడు మాకు నర్సరావుపేట నుంచి హెచ్ఎంగా వచ్చారండి. ఆ మేడం గారు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. నా ఆర్ట్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. గడిచిన కాలంలో కూడా ఈ మేడం గారి కన్నా ముందు మౌలాబీ గారు అని నర్సరావుపేట నుంచి వచ్చారు. ఆ మేడం గారు కూడా బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. ఇంకా మేడం గారు ఆధ్వర్యంలో ఇంకా చాలా
పెయింటింగ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ ఇది మిడ్ డే మీల్ రూమ్ అండి. ఇదంతా పిల్లలు మధ్యాహ్నం భోజనం అన్నీ చేస్తారు. అయితే ఇక్కడ భోజనం చేసేటప్పుడు పిల్లలు నా పెయింటింగ్స్ మీదకి దృష్టి పోవాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఇవన్నీ నా సొంత ఖర్చులతో చేశాను. ఇక్కడ వచ్చేసరికి అన్ని జంతువులే, ఏ నాయకులు లేకుండా మొత్తం జంతువులతో ఆస్వాదిస్తున్నట్టు మదర్ అండ్ ఫాదరు చైల్డ్స్ అనే ఫీలింగ్తో ప్రతి చోట జంతువులు, ఒక్కొక్క జంతువు వాటి పిల్లలతో పాటు ఉన్నట్టుగా పెయింటింగ్ చేయాలనే ఆలోచనతో స్కెచెస్ చేశానండి. ఈ స్కెచ్ వచ్చేసరికి మంకీ, జిరాఫీ చదువుతున్నట్టుగా అలా ఏదో క్రియేషను పిల్లల్లో ఉత్తేజం. అన్నం తినేటప్పుడు టైము వాటి మీద మనసు దాని మీద పోయి సంతోషంగా భోజనం చేస్తూ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఆర్ట్ గ్యాలరీ లాగా ఏర్పాటు చేయాలనుకుంటున్నానండి. ఈ ఫైన్ ఆర్ట్స్ ఈ ఆర్ట్కు సంబంధించింది ఒక మన స్టేట్లో పిల్లలకి మెయిన్ అవగాహన చేయడం, నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడానికి ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేశాను. నాకు ఫుల్ సాటిస్ఫాక్షను. రేపు నెక్స్ట్ మంతే నేను రిటైర్డ్ అవుతున్నానండి. నేను నా ఉద్యోగాన్ని హెచ్ఎంస్ ఆధ్వర్యంలో వారి ఎంకరేజ్మెంట్తో ఎంతో ఎంజాయ్ చేస్తూ పిల్లలతో పాటు ఎంజాయ్గా పిల్లల్ని ఆర్ట్ ఫీల్డ్లో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఆర్ట్ నేర్చుకుంటే ఎలా బ్రతకొచ్చు, నిరుద్యోగం అనేది ఆర్ట్ నేర్చుకున్నవాడు ఉండాలి. ఇంతవరకు నా దగ్గర నా శిష్యులు అందరూ ఇప్పుడు వరకు ఈ 35 ఏళ్లలో ప్రొఫెసర్ అయిన వాళ్ళు ఉన్నారు. గుజరాత్లో ఆర్టిస్ట్ మంచి గోల్డ్ మెడల్ సంపాదించి ఆర్టిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు. మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. అసలు ఏం చదువుకోకుండా నా దగ్గర వృత్తి నేర్చుకుని గ్లాస్ వర్కు, ఫైబర్ వర్క్ నేర్చుకుని మంచిగా సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. నా 35 సంవత్సరాల్లో నేను పిల్లలకు చేసిన న్యాయం ఎంతో గొప్పదని నేను భావిస్తున్నాను. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నా బిడ్డలు నా స్కూల్ పిల్లలందరూ నా బిడ్డలుగా చూసుకుంటూ వాళ్ళకి ఎంతో సేవ చేశాను. సంతోషం. ఈ పెయింటింగ్స్ అందరూ సిటీ కేబుల్ వారు వచ్చి నన్ను ఆదరించి నా ఆర్టును గౌరవించి నన్ను పిలిచి మరి నా గౌరవంగా ఇవన్నీ సిటీ కేబుల్ ద్వారా చూపిస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సిటీ కేబుల్ వారికి నా హృదయపూర్వక వందనాలు. మరియు నాకు మరి ఇవన్నీ చేయడానికి హెచ్ఎంస్ చాలా నాకు చేదోడు వాదుడుగా ఉంటారు. వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్న భారతి గారికి. భారతి మేడం నాకు ఇప్పుడు ఇంక నెక్స్ట్ మంత్ కనుక భారతి మేడం గారు కూడా మాస్టారు మీ ఇష్టం, పిల్లలకి ఏం చేయాలని న్యాయం చేయాలనుకుంటే అది చేయండి అని నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశారు. వారికి కూడా వందనాలు. తెనాలి పట్టణంలోని నందులపేట నేషనల్ క్లబ్ రోడ్లో గల జంగమ సంక్షేమ సంఘం కార్యాలయంలో జంగమ సంక్షేమానికి చెందిన విద్యార్థులకు నోట్బుక్స్, స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెనాలి డివిజన్ పరిధిలోని పలువురు విద్యార్థులు లబ్ధి పొందారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కేవీఎస్ నాగలింగం మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి సిద్ధుల సాయినాథ్, కోశాధికారి ప్రతిపాటి సురేష్ బాబు, కార్యనిర్వహణ కార్యదర్శి సోము లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు విడియాల కరుణాకర్, సామిదాల జయశ్రీ, కాకుమాను వినోద్, డోగిపత్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి డివిజన్ జంగమ సంక్షేమ సంఘం తరపున మా డివిజన్లో చదువుకున్న జంగమ సంఘం విద్యార్థులకు నోట్బుక్స్ ప్రదానం జరుగుతుంది సంఘం తరపున. మరియు అలాగే మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ బహుమతి ప్రదానం జరుగుతున్నది. ఇది గత 13 సంవత్సరాల నుంచి కూడా నిరాటంకంగా సంఘం తరపున చేస్తున్నాము. మా జంగం సంఘం తరపున పేద విద్యార్థులందరికీ పుస్తకాలు ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తున్నా. అందరికీ ఎవరికి కావాలో అందరికీ ప్రతి కుటుంబానికి ఇస్తున్నాం. ఈ దాతలు ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలా జరగాలని కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.